హలో అండి, శ్రోతలకు నమస్కారం. విదుర్నీతి నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. హైవేలో శుతిమెత్తగా దూసుకుపోతూ ఉంది ఫోర్డ్ కార్ట్. అమావాస్య రోజు కావటంతో ఇటు చూసిన చిక్కటి చీకటి. హెడ్లైట్ల కాంతిలో వేగంగా జారిపోతున్న అనుకొండల నల్లటి తారోడ్డు వెనక్కిపోతుంది. కంటి మీద రెప్ప వాల్చకుండా బహుభద్రంగా కారు పోనిస్తున్నాడు యాదగిరి. విదుర్ ఒళ్ళో తలపెట్టుకుని వెనక సీట్లో నిద్రపోతోంది మాన్విత. అప్పటికి అర్ధరాత్రి దాటిన సమయం. విదుర్కి మెలకువ వచ్చి చాలాసేపు అయింది. ఎందుకో అశాంతి, అనీజీగా ఫీల్ అవుతున్నాడు. కారణం తెలియదు. నిద్ర దూరమైంది. అప్పటికీ కారు హైదరాబాద్ సిటీ లిమిట్స్లోకి ఎంటర్ అయిపోయింది. అంతలో ఉన్నట్టుండి దిగ్గున లేచి కూర్చుని పిచ్చి చూపులు చూడనారంభించింది మాన్విత. భయంతో వణుకుతోంది. చెమటలు పోస్తున్నాయి. ఎదురుకేమీ అర్థం కాలేదు. ఏరా, ఏమైంది మాన్వి? వెన్ను తట్టి బుజ్జగిస్తూ అడిగాడు. మాన్వితకు మాట పెగలడం లేదు. ఏదన్నా పీడకలు వచ్చిందేమో బాబు, మంచినీళ్ళు ఇవ్వండి అంటూ బాటిల్ అందించాడు యాదగిరి. గటగట 5 గుక్కలు నీరు తాగగానే మాన్విత స్థిమిత పడలేకపోయింది. గటగట 5 గుక్కలు నీరు తాగాక కానీ మాన్విత స్థిమిత పడలేకపోయింది. నాకు చాలా భయంగా ఉంది విదుర్ అంటూ అతడి చేయి గట్టిగా పట్టుకుంది. ఎందుకే భయం? ఏమైందని అడిగాడు విదుర్. ఇంత భయంకరమైన కళ ఎప్పుడూ రాలేదు విదుర్. కళలో 2 వర్గాలు కొట్టుకోవడం చూశాను. కత్తులతో పొడుచుకుంటున్నారు, తలలు నరుక్కుంటున్నారు, కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి. ఏం జరుగుతుందో ఏమిటో అంటూ తనకు వచ్చిన కళ వివరించింది. ఆ మాటలు విని కారు నడుపుతున్న యాదగిరి తేలిగ్గా నవ్వేశాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు తల్లి. అర్ధరాత్రి వచ్చే కలలు నిజం కావు అన్నాడు. కానీ విదుర్ నవ్వలేకపోయాడు. తన మనసు అనీజీగా పిలవడాన్ని, మాన్వితకు వచ్చిన కలను ఏదో మామూలు సమస్యగా కొట్టిపారేయలేకపోయాడు. ఏదో కీడు జరగబోతోందన్న నమ్మకం బలపడుతుండగా నాకెందుకో అనుమానంగా ఉంది. కార్ నువ్వు త్వరగా గెస్ట్ హౌస్కి పోని యాదగిరి అన్నాడు. అట్టనే బాబు అంటూ యాక్సిలేటర్ను కొంచెం కిందికి అదిమాడు యాదగిరి. వనస్థలిపురం బస్టాండ్ వెనక పక్క ఎన్జిఓస్ కాలనీ పక్క వీధి. సమయం అర్ధరాత్రి సుమారు 1:30 గంట. ఆ ప్రాంతమంతా నిమ్మకు నీరెత్తినట్లు ప్రశాంతంగా ఉంది. చలిగాళ్ళు వీధుల్లో షికారు చేస్తున్నాయి. ముసుగు తన్ని ఇళ్లల్లో నిద్రపోతున్నారు జనం. వీధి దీపాలు కునికిపాట్లు పడుతున్నాయి. అలాంటి నిశ్శబ్ద నిశీది వేళ ఊరకుక్కలు 4 ఎవరినో చూసినట్టు ఒక్క పెట్టున మరగటం ఆరంభించాయి. వీటికి మరికొన్ని జత కలిపి శృతి కలిపాయి. వాటి మురుగుళ్ళు కొద్దిసేపట్లోనే శోకాలుగా మారిపోయాయి. మగలు చాపి సామూహికంగా నక్కలు ఊళ్ళ వేస్తున్నట్టు గోలగోలగా శోకగీతాలు వినిపించాయి. పక్కరుగు మీద నిద్రపోతున్న బిచ్చగాళ్ళు ఇద్దరూ వాటి గోల భరించలేక ఆవలిస్తూ రాళ్ళు రువ్వారు. దాంతో అవి శోకాలపి తలో పక్క పరుగులు తీశాయి. సరిగ్గా ఇదే సమయంలో బస్టాండ్ వైపు నుంచి భూతంలా ఉన్న నల్లటి వ్యాన్ ఒకటి స్లోగా ఆ వీధిలోకి మలుపు తిరిగింది. నిద్రమత్తులో బిచ్చగాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. అది క్రమంగా వాళ్ళను దాటి చాలా దూరం ముందుకెళ్ళింది. అక్కడ వీధి పక్క పెద్ద వేప చెట్టును దాటి 150 గజాల దూరంలోని గెస్ట్ హౌస్ కాంపౌండ్ గేటి ముందుకెళ్ళి ఆగింది. వెంటనే ఇంజిన్ కూడా ఆపు చేయబడింది. వ్యాన్ డోర్స్ తెరుచుకున్నాయి. బయటకు దూకారు 12 మంది గూండాలు. అంతా తాగి ఉన్నారు. పచ్చి నెత్తురు తాగే కిరాతక గుంపది. పొడవాటి ఇనుప రాడ్లు, వేట కత్తులు లాంటి కత్తులున్నాయి వాళ్ళ చేతుల్లో. వ్యాన్ స్టీరింగ్ వెనక ఉన్నాడు వివేక్. పొండిరా, లోన ఎవరున్నా సరే బతకూడదు. మనం ఏంటో విదురుకి తెలియాలి. వాడిని మాత్రం ప్రాణాలతో అప్పగించండి. వాడు తప్ప ఎవడూ బతకూడదు. ఎందుకంటే వాడు నా చేతిలో చావాలి అంటూ నవ్వాడు. మీరిక్కడే ఉండండి. వాడిని కట్టి తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాం. మిగతా అందరినీ చంపేస్తాం అంటూ భరోసా ఇచ్చాడు ఆ గుంపు నాయకుడు. వాళ్ళంతా వేట కుక్కల్లా కాంపౌండ్ గేటు మీదుగా ఆవరణలోకి దూకేశారు. వివేక్ ఇంజన్ ఆన్ చేసి వ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి రివర్స్ చేసి తీసుకొచ్చి తిరిగి గేటు ముందు ఆపి ఇంజన్తో పాటు హెడ్లైట్లు కూడా ఆపాడు. లోపల నుంచి కలకలం వినివస్తుంటే నవ్వుకుంటూ వ్యాన్ దిగాడు. అరే విదుర్, ఈ రోజుతో అయిపోయావురా. మా నుంచి ఎంతకాలం తప్పించుకుందాం అనుకున్నావురా? నిన్ను నా చేతులతోనే చంపేస్తా. మాకు దక్కని ఫార్ములా ఇంకెవరికి దక్కకూడదు అంతే. తనలో తనే కసిగా అనుకుంటూ గోడ వైపు వెళ్ళాడు. గోడ దూకే ముందు ఒక క్షణం గోడ పక్కన ఆగాడు. సరిగ్గా అప్పుడే ఎగువ నుంచి చక్కన ముఖాన్ని తాకింది హెడ్లైట్ల కాంతి.
ఉలిక్కిపడి అటు చూశాడు. ఏదో కారు ఇటే దూసుకు వస్తోంది. ఈ టైంలో ఎవరు? అంతకంతకు హెడ్లైట్ల కాంతి దగ్గర పడుతోంది. తను గోడ దూకే అవకాశం లేదు. వాళ్ళు ఎవరైనా కానీ తనను చూసేస్తారు. ఆలస్యం చేయకుండా గోడ వెంబడే కొంత దూరం పరిగెత్తి పొదల వెనక కూర్చుండిపోతూ రివాల్వర్ అందుకున్నాడు. కన్నార్పకుండా అటే చూడసాగాడు. వాస్తవం ఏమంటే విదూర మాన్వితులు గెస్ట్ హౌస్లో దిగటం వరకే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరన్న సంగతి తెలియదు. తెలుసుంటే ఇంత భారీ ఎత్తున ముట్టడికి తెగబడేవాడు కాదు వివేక్. క్రమంగా ఆ కారు వేప చెట్టు వరకు వచ్చి ఆగిపోవటం చూశాడు వివేక్. హెడ్లైట్లు కదులుతూ ఆగిపోయాయి. హెడ్లైట్లు కూడా ఆగిపోయాయి. వాళ్ళు ఎవరైంది అర్థం కాక అక్కడే చీకట్లలో కొంతసేపు ఉండిపోయాడు. అయితే చెట్టు కింద చీకట్లో కారు డోర్ తెచ్చుకోవటం కానీ, కారులోంచి ఒక ఆకారం బయటకు దూకి చిరుతపురిలా కాంపౌండ్ గోడ దూకి లోపలికి పోవటం కానీ వాడు చూడలేదు. ఈ లోపల చాలా దూరంలో ఉండగానే గెస్ట్ హౌస్ గేటు ముందు నిలబడున్న వ్యాన్ని ముందుగా గమనించిన వాడు విదుర్. వీధి లైట్ వెలుగులో అది నలుపు రంగు వ్యాన్గా గ్రహించాడు. ఈ సమయంలో గెస్ట్ హౌస్కి ఎవరు వచ్చుంటారు? రాకూడని అనుమానమే వచ్చింది విదుర్కి. తన మనసు కీడును శంకించడం, మాన్విత్తుకు పీడకలు రావటం, అక్కడ వ్యాన్ నిలబడి ఉండటం ఒకదానికొకటి అతడి భయాల్ని బలపరుస్తుండగా యాదగిరి భుజం మీద చెయ్యేస్తూ స్లో చెయ్యి, ఆ వేప చెట్టు కింద కారాపి ఇంజన్ను లైట్లు కూడా ఆపేయి అన్నాడు. ఎందుకు ఏమిటని అడగలేదు యాదగిరి. సరిగ్గా వేప చెట్టు కింద కారాపి చెప్పింది చేస్తూ అప్పుడు అడిగాడు, ఏమైంది బాబు అంటూ. అటు చూడు, గెస్ట్ హౌస్ గేటు ముందు నల్ల వ్యాను, అది మీ అయ్యగారిదా? అట్టే గమనిస్తూ అడిగాడు విదుర్. మాన్విత, యాదగిరి ఇద్దరు అప్పుడు చూశారు ఆ వ్యాన్ని. యాదగిరి ఆశ్చర్యపోయాడు. అది మాది కాదని ఖచ్చితంగా చెప్పగలను బాబు. నలుపు రంగు అంటే కోసలరావు సార్కి నచ్చదు. ఈ టైంలో అది ఇక్కడ ఉండాల్సిన పనేమిటి? ఎవరు వచ్చుంటారు? తనలో తను అనుకుంటున్నట్టుగా గొడిగాడు. నాకేదో అనుమానంగా ఉంది, పోయి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ కారు దిగబోయాడు విదుర్. అతడు చేయి పట్టుకుంది మాన్విత. జాగ్రత్త అంది ఆందోళనగా. డోంట్ వరీ మాన్వి, నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉండు అంటూ సైలెన్సర్ అమర్చి ఉన్న తన రివాల్వర్ని పుచ్చుకొని కారు దిగాడు. అంతలో గెస్ట్ హౌస్ ఆవరణ నుంచి చిన్నగా ఏవో గొడవ తాలూకు కేకలు వినిపించనారంభించాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు విదుర్. జాగ్రత్త, నేను వచ్చే వరకు మీరు కారు దిగొద్దు. నువ్వు కూడా యాదగిరి, ఏం జరిగినా సరే మీరు లోపలికి రావద్దు. నేను వచ్చేస్తాను, ఎందుకైనా మంచిది కోసలరావుకు ఫోన్ చేసి వెంటనే ఇక్కడ పరిస్థితి చెప్పు అంటూ చీకట్లలోంచి గెస్ట్ హౌస్ గోడ వైపు వేగంగా పరిగెత్తి అదృశ్యమయ్యాడు. యాదగిరి వెంటనే తన సెల్ ఫోన్ అందుకున్నాడు. గెస్ట్ హౌస్ ఆవరణంతా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. ముంచుకొస్తున్న ప్రమాదం తెలియని వృద్ధ దంపతులు మైసమ్మ, గోపయ్యలు తలుపులు బిగించుకుని తమ అవుట్ హౌస్లో గోడ నిద్రలో ఉన్నారు. గెస్ట్ హౌస్ తాళం పెట్టి ఉంది. కోసలరావు కుటుంబం కానీ వారి అతిథులు కానీ ఎవరన్నా వచ్చి ఉంటేనే గెస్ట్ హౌస్ తెరుస్తారు. ప్రస్తుతం ఉండాల్సిన విదూర్, మాన్విత దంపతులు కూడా టూర్ వెళ్ళటంతో వారం 10 రోజులుగా దాన్ని తెరవటం లేదు. ఇక అక్కడ కాపలా ఉండే 5 మనుషులు గోపయ్యకు సాయంగా ఎప్పుడూ అక్కడే ఉంటారు. రాత్రి వేళ ఎవడో ఒకడు వంతుల వారీగా కాపలా తిరుగుతుంటారు. చీమ చిట్టుకుమన ఎందుకో పోయి చూసి రావాల్సిందే. ఒక చేతిలో టార్చ్ లైటు, రెండో చేతిలో పొడవాటి ఇనుపరాడుతో రాత్రంతా అప్రమత్తంగా ఉంటారు. కుక్కల్ని పెంచే అలవాటు కోసలరావుకి లేదు. ఒకవేళ అవి ఉన్నా ఆదిమర్చి నిద్రపోతున్న వాళ్ళని ముందే లేపేవేమో. 4 పనివాళ్ళు పోర్టికోలో నులక మంచాల మీద ఆదిమర్చి నిద్రపోతున్నారు. బాగా తాగి తిని చాలా పొద్దుపోయాక నిద్రపోయారు వాళ్ళు. చల్లటి గాలి వస్తుంది. ఆవరణలోని పూల మొక్కల నుంచి పూల సౌరభాలు గాలిలో చుట్టుకుంటున్నాయి. కొద్దిసేపట్లో అక్కడ నెత్తుటి వాసన తప్పదని హెచ్చరిస్తున్నట్టుగా పెరట్లోని బత్తాయి చెట్టు మీద వికృతంగా అరచిందో గుడ్లగూబ. తన వంతు కాపలా తిరుగుతున్న దృఢకాయుడు పెరట్లో అలికిడైతే చూసి రావటానికి టార్చ్ లైట్ వేసుకుని అటు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే గేటు బయట ఏదో వెహికల్ ఆగిన చప్పుడు వినిపించింది. ఆ టైంలో ఎవరు వచ్చారో అర్థం కాలేదు. కట్టడం వెనక్కి వెళ్లే ఉద్దేశం విరమించుకొని వెనుదిరిగాడు. ఎందుకైనా మంచిదని చేతిలో ఇనుపరాడ్ గట్టిగా పట్టుకుని ముందు భాగం వైపు పరిగెత్తుకొచ్చాడు. అతను పోర్టికోను సమీపిస్తుండగానే నల్లటి ఆకారాలు కొన్ని కత్తులు కటార్లతో గోడ దూకి రావడం కనిపించింది. అది గమనించి త్రుళ్ళిపడ్డాడు.
ఎవరో దోపిడీ దొంగలు అనుకున్నాడు. వేగంగా ముందుకొస్తూ ఇనుపరాడుతో సహచరులను లేపడానికి మంచాలను బాదుతూ ఎవర్రా అది అని బిగ్గరగా అరచిన వాళ్ళకి ఎదురు పరిగెత్తాడు. ఈ హడావిడికి గాఢ నిద్రలో ఉన్న మిగిలిన నలుగురు లేచిపోయారు. గోడ తొక్కుతున్న ఆకారాలను చూడగానే వాళ్ళ నిద్ర మత్తు ఎగిరిపోయింది. క్షణంలో తమ ఆయుధాలు అందుకుని ప్రత్యర్థులకు ఎదురు పరిగెత్తారు. వాళ్ళంతా స్వామి భక్త పరాయణులు. విధి నిర్వహణలో ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడ్డవాళ్ళు. భయం అంటే ఏమిటో తెలియదు. రంగంలోకి దిగితే చావో రేవో తేలే వరకు వెనుకంజ వేయరు. ప్రత్యర్థుల చేతుల్లోని మారణాయుధాలని చూడగానే పరిస్థితి అర్థమైపోయింది ఐదుగురికి. అయినా వెనక్కి తిరిగి చూడలేదు ఎవరు. ముందుగా దూసుకొచ్చిన కాపలాదారుణ్ణి ఆగంతకుల్లో ఒకడు తన ఖడ్గంతో పొడవబోయాడు. లాఘవంగా వేటును తప్పించుకొని తన ఇనుపరాడుతో వాడి బుర్ర పగలగొట్టేశాడు. వాడి ఖడ్గాన్ని లాక్కుని నిర్దాక్షిణ్యంగా వాడి గుండెల్లో పొడిచేశాడు. అదే క్షణంలో వెనకే వచ్చిన మరో ఆగంతకుడు తన కత్తిని కాపలాదారు వెన్నెలో దించేశాడు. వేటు తిని కూడా చివ్వున వెనుతిరిగి ఒక వేటుతో ప్రత్యర్థి తల నరిగి నేలకు ఒరిగిపోయాడు. ఈ లోపల వెనకే వచ్చిన నలుగురు ఆగంతకులు 8 మందితో తలపడ్డారు. క్షణాల్లో చిన్నపాటి రణరంగంగా మారిపోయింది ఆ ప్రదేశం. చేతులు తెగి పడుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి, నేల మీద నెత్తురు ప్రవహిస్తోంది. ఈ లోపల నలుగురు ఆగంతకులు గెస్ట్ హౌస్ ముఖద్వారం వైపు పరిగెత్తారు. అది తాళం పెట్టి ఉండటం గమనించి వేగంగా అవుట్ హౌస్ని చేరుకున్నారు. బయట మారణకాండ తెలియని వృద్ధ దంపతులు ఇద్దరు లోపల ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. బళ్ళున్న శబ్దం చేస్తూ తలుపులు తెరుచుకోగానే అదిరిపడి లేచారు. ఎదురుగా యమకింకరంలా నిలబడిన కిరాతకుల్ని చూసి భయంతో కెవ్వుమన్నారు. వాళ్ళ చేతుల్లో కత్తులు తలతలా మెరుస్తున్నాయి. వాటిని చూడగానే నోట మాట రాలేదు ఇద్దరికి. గెస్ట్ హౌస్ తాళాలు ఎక్కడా? గద్దించాడు ఒకడు. అవి మా దగ్గర ఉండవు, ఓనర్ దగ్గర ఉంటాయి. ఎలాగో గొంతు పెగిల్చి బదులిచ్చాడు గోపయ్య. అబద్ధం చెప్పకండి, లోపల విధురు ఉన్నాడు, చస్తారు, క్రూరంగా హెచ్చరించాడు మరొకడు. వాళ్ళు విధురు కోసం వచ్చారని వృద్ధ దంపతులకు అర్థమైపోయింది. అతనెవరు? మాకేం తెలియదు అంది తలబడుతూ మైసమ్మ. ఏం తెలియనప్పుడు వీళ్ళెందుకురా, ముసలి కుక్కల్ని వేసేయండి వెనక నుంచి అరచాడు ఒకడు. అంతే నిర్దాక్షిణ్యంగా వృద్ధ దంపతుల శరీరాల్లోకి కరకు కత్తులు దిగబడిపోయాయి. వృద్ధుల్ని పిల్లల్ని చంపరాదన్న కనీస ఇంగితం కూడా లేని మూర్ఖులు వాళ్ళు, నరరూప రాక్షసులు. తాగితే దయాదాక్షిణ్యాలనే పదాలను మర్చిపోతారు. నెత్తురు మడుగులో కింద పడి ప్రాణాలు వదిలారు మైసమ్మ, గోపయ్య దంపతులు. మరణంలో కూడా ఒకరిచే ఒకరు పట్టుకునే అసువులు బాశారు. గెస్ట్ హౌస్ తాళాల కోసం అవుట్ హౌస్లో 4 పక్కలా వెతికినా అవి దొరక్కపోవడంతో ముఖద్వారం పగలగొట్టాలని వేగంగా బయటకు వచ్చారు నలుగురు. ఈ లోపల ఆవరణలో సాగుతున్న మారణకాండలో ఒకరికొకరుగా నేలకు ఒరిగిపోయారు కాపలాదారులందరూ. చూస్తూ ప్రత్యర్థులు 6 హతమార్చి మరీ ప్రాణాలు వదిలారు వాళ్ళు. ఈ ఘోర కలి మొత్తం 3 నిమిషాల్లో ముగిసిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో గోడ దూకి లోపలికి పరిగెత్తుకొచ్చాడు విదురు. వస్తూనే అక్కడి పరిస్థితి చూసి చలించిపోయాడు. కోపంతో బగ్గుమన్నాడు. ఇక వెనక ముందు ఆలోచించకుండా తన సైలెన్సర్ రివాల్వర్తో ప్రత్యర్థుల మీద కాల్పులు ఆరంభించాడు. అప్పటికే 5 కాపలాదారులు శత్రువులు 6 చంపి ప్రాణాలు వదిలారు. మిగిలిన 2 విదురు తన రివాల్వర్స్కి బలిపెట్టి గెస్ట్ హౌస్ వైపు పోతున్న యాదగిరి మీదకు దూసుకెళ్ళాడు. వాళ్ళు చూడనే చూశారు విదుర్ని. అతడి చేతిలో రివాల్వర్ని చూడగానే కకావికలై తలో వైపు పరిగెత్తారు. అయితే పారిపోవాలనే వాళ్ళ ప్రయత్నాన్ని నెరవేరనివ్వలేదు విదురు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేశాడు. అమానుషంగా కాపలా వాళ్ళని చంపిన దుర్మార్గుల్లో ఒకరిని కూడా వదిలే ఉద్దేశం అతడికి లేదు. చివరిగా మిగిలినవాడు గోడ దూకి పారిపోవాలని అటు పరిగెత్తాడు. గోడను చేరే లోపలే బుల్లెట్ వాడి వీపులోంచి ముందు భాగానికి దూసుకొచ్చింది. పురుగు రాలినట్టు నేల మీద పడి ప్రాణాలు వదిలాడు వాడు. ఇంకా ఎవరన్నా మిగిలారేమోనని ఆవరణంతా గాలించి వచ్చారు. చచ్చిన వాళ్ళని ముఖాలు చూశాడు. వాళ్ళలో ఎక్కడా వివేక్ లేడు. అదే సమయంలో రాకూడని మరో అనుమానం వచ్చింది. బయట ఇంత రక్తపాతం జరుగుతుంటే వృద్ధ దంపతులు మైసమ్మ, గోపయ్యలు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నారా?
ఆలోచిస్తూ వేగంగా అవుట్ హౌస్ ముందుకెళ్ళాడు. బార్లా తెరిచి ఉన్న తలుపుని చూడగానే ఎవరో చాచి చెంప మీద కొట్టినట్టు అదిరిపడి అక్కడే ఆగిపోయాడు. లోపలికి పోవడానికి ధైర్యం చాలలేదు. ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందని విదురు మనసు కొట్టుమిట్టాడింది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని లోపలికి అడుగుపెట్టాడు. అంతే, ఎదురుగా దృశ్యం చూడలేక శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. చేయి వదలని స్థితిలో నెత్తురు మడుగులో పడున్న శవాల్ని చూడగానే అప్రయత్నంగా చెంపల వెంట కన్నీరు జాలువారింది. శరీరంలో శక్తి లేనట్టు నీరసంగా అలాగే నిలబడిపోయాడు. పెళ్లిబొగుతున్న ముఖాన్ని అదుముకుంటున్నాడు. ఇంతకుముందు చావుకి కారణం ఎవరు? నువ్వే అని. అది నష్టజాతకం. నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే వీళ్ళంతా బతికేవాళ్ళు అంటూ అంతరాత్మ ఘోషించసాగింది. గుండెలు పగిలిపోతున్నంత బాధతో వెలువెల్లాడాడు. కానీ అది క్షణాలు మాత్రమే. ఈ అనర్థాలకి మూలమైన వివేక్ జాడ కాంపౌండ్లో లేనందున వాడు ఇంకా బయటే ఉన్నాడేమోనన్న అనుమానం పెనుభూతంగా చెలరేగింది. ఈ గెస్ట్ హౌస్ రహస్యం వాడికి ఎలా లీక్ అయిందో తెలియదు. కానీ వాడు వెంట రాకుండా ఈ కిరాయి హంతక ముఠా ఇంత దూరం రాదు. వాడు బయట ఉండంటే అక్కడ వేప చెట్టు కింద కారులో వాల్మీత యాదగిరి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆ పైన ఊహించలేకపోయాడు. చివ్వున లేచాడు. మైసమ్మ గోపయ్య దంపతుల పాదాలకు నమస్కరించాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. కానీ దీనికి అంతటికీ కారణం వ్యక్తిని కారణమైన వ్యక్తిని ఇంతకింత దారుణంగా చంపి మీ రుణం తీర్చుకుంటాను అంటూ మాటిచ్చి గిరుక్కున వెనుతిరిగాడు. వేగంగా గేటు వైపు పరిగెత్తాడు. గేటుకి వేసిన తాళం వేసినట్టే ఉంది. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గేటు మీదుగా వీధిలోకి దూకాడు. రివాల్వర్ సిద్ధంగా పట్టుకుని ఆగంతకులు వచ్చిన వ్యాన్ వైపు పరిగెత్తాడు. వ్యాన్ ఖాళీగా ఉంది. పరిసరాల్లో ఎవరూ లేరు. వెంటనే దాన్ని వదిలి దూరంగా చెట్టు కింద నిలిపిన తమ ఫోర్డ్ కార్ వైపు పరిగెత్తాడు. కారును చేరగానే మరో పెద్ద షాక్. డ్రైవర్ డోర్ తెరిచి ఉంది. బార్లా నేల మీద బోర్లా పడుకున్నాడు యాదగిరి. అతడు బతుకున్నాడో చనిపోయాడో తెలియదు. కారులో మాన్విత లేదు. ఓ షిట్ అంటూ తల పట్టుకున్నాడు విదుర్. తన అనుమానమే నిజమైంది. వివేక్ గెస్ట్ హౌస్ ఆవరణలోకి రాలేదు, బయటే ఉండిపోయాడు. యాదగిరి దెబ్బతీసి మాన్వితను ఎత్తుకుపోయాడు. ఆలస్యం చేయకుండా ముందు యాదగిరిని పరిశీలించాడు. అతను చావలేదు, తెలివి తప్పి ఉన్నాడు. అతన్ని అకస్మాత్తుగా తల మీద కొట్టి తెలివి తప్పించి కారులోంచి మాన్వితను బయటకు లాగి తీసుకుపోయాడా? కోపంతో వికృతంగా మారింది విదుర్ ముఖం. చీకట్లో కూడా అతడి కళ్ళు జ్యోతిలా ప్రకాశిస్తున్నాయి. ముందుగా యాదగిరికి స్పృహ రప్పించాలని కారులోంచి వాటర్ బాటిల్ అందుకోబోయాడు. అంతలో సమీపంలో ఎక్కడో చిన్న అలికిడైంది. అంతే, పగబట్టిన పాములా చివన తల తిప్పి అటు చూస్తూ రివాల్వర్ ఎయిమ్ చేశాడు. మొదట చీకట్లలో వేప చెట్టు మాను తప్ప ఏమీ కనిపించలేదు. చెవులు రిక్కించగా చిన్నగా వెకిలి నవ్వు వినిపించింది. వేగంగా చెట్టు వైపు కదిలాడు విదుర్. అదే క్షణంలో ముందుగా మాన్విత, ఆమె వెనకే వివేక్ వేపమాన్ వెనక నుంచి నెమ్మదిగా బయటకు వచ్చారు. ఒక చేయి ఆమె నోటిని అదుముతుండగా రెండో చేతిలోని రివాల్వర్ని మాన్విత తలకు గురి చేసి నవ్వుతూ 4 అడుగులు ముందుకొచ్చి ఆగాడు వివేక్. మాన్విత ఎలాంటి పరిస్థితిలో ఉందో గ్రహించగానే అడుగు ముందుకేయడానికి సాహసించలేదు విదుర్. రివాల్వర్ మొత్తం గురి చేసి ఉంచాడు. విజయగర్వంతో మరోసారి నవ్వాడు వివేక్. రే విదుర్, జాతకం అదేమిటో కానీ నీ విషయంలో ఆది నుంచి నా అంచనాలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయిరా. ఇప్పుడు కూడా నా మనుషులు 12 మందిని పోగొట్టుకున్నాను. నువ్వు ఎంటర్ అయ్యాక వాళ్ళలో ఒకడు మిగలడని నాకు తెలుసు. కానీ ఎక్కడో సుడి తిరిగి ఈ లక్కీ స్టార్ నా చేతికి దక్కింది. దొరికిపోయావు. హాయిగా లోపల నిద్రపోతూ ఉంటారనుకున్నాను. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారా అని అడిగాడు. అది నీకు అనవసరం వివేక్. ముందు అమ్మాయిని వదిలేయి, తర్వాత మాట్లాడుకుందాం, చాలా గరుగ్గా హెచ్చరించాడు విదుర్. ఎవరి పంచవన్నెల చిలక నీలవ్వగా? ఒక బుల్లెట్ చాలు, దీని తల లేచిపోతుంది. లేపైనా రివాల్వర్ మనని మాన్విత తలకి అదుముతూ అడిగాడు. మాన్విత నోటిని మూసిన చేతిని తీసేశాడు. వద్దు, కంగారుగా అరిచాడు విదుర్. వద్దురా, దాన్ని ఏమీ చేయకు, అది నా ప్రాణంరా అర్థించాడు.
ఓకే, నీ ప్రాణాన్ని భద్రంగా నీకు ఇచ్చేస్తాను. ఫార్ములా కావాలి. నువ్వు తయారు చేసిన మెడిసిన్ తాలూకు 125 పేజీల ఫార్ములా పేపర్స్ ఇచ్చేస్తాను. బట్ ప్రస్తుతం అవి నా దగ్గర లేవు. అవి ఇక్కడ లేవన్న సంగతి మాన్వితకు తెలుసు. అగ్రిమెంట్ జరిగినప్పుడే వాటిని ఆచార్య అగ్నివేశ సిద్ధప్ప స్వామికి అందజేయడం జరిగింది. వాటిని వెనక్కి తీసుకోవటం అసంభవం. అయినా ఫార్ములా ఇస్తానంటున్నాడంటే విధుర్ ఏదో చేయబోతున్నాడు. దానికి రక్త కట్టించడం కోసం వద్దు విధుర్, నా మూలంగా ఫార్ములా చేజారిందంటే బతికినంతకాలం నేను బాధపడాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఫార్ములా ఇవ్వద్దు అని అరిచింది మాన్విత. మధ్యలో నువ్వు మాట్లాడుకు మేడం. నీ ప్రాణం తీసేస్తాను. సెటిల్ చేసుకోవాల్సింది మేము. చెప్పరా విధుర్, ఫార్ములా ఎక్కడ దాచావు కరుగ్గా అడిగాడు వివేక్. చెప్తే నీకు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పు, నేను తెచ్చుకోగలను. ఇది ప్రాణాలతో ఉండాలంటే వెంటనే చెప్పాలి. అంతకుముందు నువ్వు చేయాల్సిన పని డ్రాప్ ద గన్. ఓకే, నువ్వు తొందరపడకు. రివాల్వర్ కింద పెట్టేస్తాను. గేమేజ్ ఓవర్. జస్ట్ వెయిట్ అంటూ వివేక్ నుంచి చూపు తిప్పకుండానే నెమ్మదిగా వంగి రివాల్వర్ నేల మీద ఉంచాడు. అయితే అలా వంగినప్పుడు చీకటి మాటున విదురు కుడి చేయి వేగంగా కుడిపాదం బూటు పక్కకి పోవటం కానీ 6 అంగుళాల డాగర్ని తీయటం కానీ వివేక్ కంటపడలేదు. వంగినవాడు కాస్త చివ్వన లేస్తూనే ప్రయోగించాడు డాగర్ని. అతడి గురి తప్పదు. అది సూటిగా పోయి వివేక్ గొంతులో పిడి వరకు దిగబడిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే సుడిగాల్లా దూసుకెళ్ళి మాన్వితను పక్కకు లాగేశాడు. నిల్చున్నట్టే కట్టలా వెనక్కి దిగుచిపడిపోయాడు వివేక్. క్షణాల్లో ప్రాణాలు ఎగిరిపోయాయి. అయినా కసి తీరక తన సైలెన్సర్ రివాల్వర్తో 4 రౌండ్లు వివేక్ గుండెల్లోకి షూట్ చేశాడు విదుర్. ఒక్క దూకులో అతడి ఛాతిని చుట్టుకుపోయి ఏడ్చేసింది మాన్విత. ఆమె వెన్ను తట్టి ధైర్యం చెప్పింది. మనం ఏడడానికో భయపడడానికో ఇది సమయం కాదు మాన్విత. ఘోరం జరిగిపోయింది. నీ కల నిజమైంది. ఒక్క 5 నిమిషాలు మౌనం మనం ముందుగా వచ్చుంటే ఈ ఘోరాన్ని ఆపగలిగేవాళ్ళం. గుండె రాయి చేసుకో. సమయం 3 కావస్తుంది. తెల్లారే లోపల చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కమాన్, ముందు యాదగిరి లేపాలి అంటూ మాన్వితకు ధైర్యం చేస్తూ వివేక్ రివాల్వర్ని జేబులో వేసుకుని తన రివాల్వర్ని పట్టుకుంటూ యాదగిరి వద్దకు పరిగెత్తాడు. మాన్విత వాటర్ బాటిల్ అందుకుని యాదగిరి ముఖం మీద నీళ్లు చల్లి లేపింది. ఏం జరిగిందో అర్థం కాక వెర్రిచూపులు చూస్తూ నిలబడ్డాడు యాదగిరి. ఏం జరిగింది బాబు? ఎవరు నన్ను తల మీద కొట్టి పడేసింది అని అడిగాడు. మనం చర్చించుకునే సమయం లేదు. నిన్ను కొట్టినవాడు పక్కన చచ్చిపడున్నాడు. నేను చెప్పింది ఏం చేశావు? కోసలరావుకి ఫోన్ చేశావా? చేశాను బాబు, ఈ పాటికి వస్తుండాలి. ఆ ఫోన్ చేశాక ఎవరో నా తల మీద బలంగా కొట్టారు. తల మీద బొప్పిని రుద్దుకుంటూ చెప్పాడు. చెప్తాను. ముందు వీడిని వాళ్ళ వ్యాన్లోకి చేర్చాలి. నా లైఫ్కి విలన్ వీడే. వివేక్ సర్వారాయుడు కొడుకు. ఇక మిగిలింది వాడే, పాపాల భైరవుడు సర్వారాయుడు అంటూ వివేక్ చేతులు పట్టుకున్నాడు. యాదగిరి కాళ్ళు పట్టుకున్నాడు. అలా వివేక్ శవాన్ని మోసుకెళ్ళి వాళ్ళు వచ్చిన వ్యాన్ వెనక సీట్లో పడేశారు ఇద్దరు. యాదగిరి నెత్తురు చూస్తే భయపడతావా అడిగాడు విదుర్. భయం వేసినా నడి వయసు దాటిన వాడిని తట్టుకోగలను బాబు, పదండి అన్నాడు గేటు వైపు పరుగు తీస్తూ యాదగిరి. విదుర్ మాన్వితను చూశాడు. నువ్వు తట్టుకోలేవు, ఇక్కడే ఉండు అంటూ హెచ్చరించాడు. విదుర్ యాదగిరి ఇద్దరు గేటు దాటి లోపలికి వెళ్ళగానే ఇక ఆగలేక తను లోపలికి నడిచింది. గేటు దాటగానే లోపల పరిస్థితి చూసి స్థాణుమైపోయాడు యాదగిరి. మాన్విత అయితే చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది. యాదగిరి యుద్ధరంగం తలపించింది అక్కడి పరిస్థితి. తల పగిలిన వాళ్లకు, కాళ్ళు చేతులు తెగిన వాళ్ళు, గాయాలతో మరణించిన వాళ్ళు వీళ్ళు కలిపి 15 శవాలు చెల్లాచెదురుగా నెత్తురు మడుగులో పడున్నాయి. ఇక గోపయ్య దంపతులతో కలిస్తే 19. దానికి వివేక్ శవాన్ని కలిపితే మొత్తం 20 శవాలు. బీభత్స భయానక దృశ్యం. ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం అదృష్టం. లేదంటే ఈ పాటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని
చుట్టుముట్టి ఉండేవాళ్ళు. అలాంటి ప్రమాదం రాకముందే అంతా చక్కబెట్టేయాలని విదురు ఆలోచన. యాదగిరి సాయంతో కిరాయి హంతకుల శవాల్ని వేగంగా వాళ్ళ వ్యాన్లోకి చేర్చటం ఆరంభించాడు విదురు. మాన్వితను అవుట్ హౌస్లోకి పోవద్దని హెచ్చరించాడు. ఆ మాటతో ఉలికిపడింది మాన్విత. ఆమె కళ్ళు ముందు గోపయ్య, మైసమ్మ కదిలారు. వేగంగా అటు పరిగెత్తింది. లోపలికి పోగానే వాళ్ళ శవాన్ని చూసి అక్కడే కూలబడిపోతూ పెట్ట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవనారంభించింది. జరిగిన ఘోరం చూసి ఆమె స్త్రీ హృదయం తట్టుకోలేక అల్లకల్లోలమై శోక సముద్రమైపోయింది మాన్విత. ఈ లోపల విదురు, యాదగిరి ఇద్దరూ మెరుపుల చకచక పనిచేశారు. పావుగంట లోపలే శత్రువుల శవాలన్నింటినీ వ్యాన్లో పడేసి డోర్స్ మూశారు. సరిగ్గా ఇదే సమయానికి తన మనుషులు 20 మందితో 2 వ్యాన్లలో అక్కడికి వచ్చి చేరుకున్నాడు కోసలరావు. వాళ్ళందరూ అతడి లారీ డ్రైవర్లు, నమ్మకమైన వాళ్ళు. ఎందుకైనా మంచిదని వాళ్ళని అలర్ట్గా ఉంచాడు. యాదగిరి ఫోన్ రాగానే చకచక ఫోన్లు కట్టి వాళ్ళందరినీ పిలుచుకువచ్చేశాడు. పరిస్థితిని కోసలరావుకి క్లుప్తంగా వివరించాడు విదురు. మనకి అట్టే టైం లేదురా కోసల, ఘోరం జరిగిపోయింది. పోలీసులకు ఇక్కడ జరిగింది అస్సలు తెలియకూడదు. నేను వివేక్తో పాటు మిగిలిన వాళ్ళు శవాల్ని తీసుకెళ్ళి సర్వారాయుడి మెడికల్ ఫ్యాక్టరీ సమీపంలో వదిలేసి వస్తాను. నేను తిరిగి రావడానికి యాదగిరి ఫోర్డ్ కారులో నన్ను ఫాలో అవుతాడు. నువ్వు కాపలా వాళ్ళ శవాల్ని వాళ్ళ ఇంటికి పంపించేసి విషయం బయటకు పొక్కకుండా చూసుకో. చాలుగా విదుర్, ఆ విషయాలు నేను చూసుకుంటాను. నీ పని త్వరగా ముగించుకురా. కానీ బుర్ర చించుకున్న అర్థం కావటం లేదురా. మీరు గెస్ట్ హౌస్లో ఉన్నట్టు వివేక్కి ఎలా తెలిసింది? నమ్మలేకపోతున్నాను. అదే నాకు అర్థం కావటం లేదు. దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఇంటి దగ్గర చెల్లాయని వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. సర్వారాయుడు అటు వెళ్ళే ప్రమాదం లేకపోలేదు అంటూ వేగంగా అవుట్ హౌస్లోకి వెళ్ళాడు విదురు. కిచెన్లోని డబ్బాలో ఉంది 2 కిలోల ఘాటు మిర్చి పొడి. సగం మాకు డబ్బాలోకి వంచి బయటకు వచ్చాడు. 2వ డబ్బాని కోసలరావుకి ఇచ్చాడు. ఇక్కడంతా క్లీన్ కాగానే ఆవరణలోని వీధిలోని మిర్చి పొడి చెల్లించు. పోలీసు డాగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఇదే మార్గం అన్నాడు. ఒక డబ్బాను తీసుకెళ్లి వ్యాన్లో ఉంచి స్టోర్ చేశాడు. అప్పటికే యాదగిరి పరిగెత్తి వెళ్ళి తమ ఫోర్డ్ కార్ని రివర్స్ తీసి ఉంచాడు. వ్యాన్ తను దాటగానే ఎడంగా ఫాలో అయ్యాడు. అవి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేసరికి తెల్లవారుజామున 3:30 గంటలు అయింది. తెల్లవారుజాము 4 గంటలు. ఎందుకో సడన్గా మెలకువ వచ్చింది సర్వారాయుడికి. లేచి కూర్చున్నాడు. గుండెల్లో దడ, మనసంతా ఆందోళన. కారణం తెలీదు. బెడ్ దిగాడు. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీశాడు. రాత్రి తాగిన విస్కీ మత్తు ఇంకా ప్రభావం చూపిస్తోంది. విశాలమైన ఏసీ బెడ్రూమ్లో కూడా శరీరం చిరుచెమటలు పోస్తోంది. అంతలో గుర్తొచ్చాడు కొడుకు వివేక్. రాత్రి 11 గంటలకి తను పడుకునేటప్పటికి వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎక్కడో ముఖ్యమైన పనిలో ఉన్నట్టు రావటం ఆలస్యం అవుతుందని చెప్పాడు. అసలే టైం బాగాలేదు. బయట తిరగొద్దు కానీ చెప్పాను. తన చుట్టూ తన మనుషులున్నారని, భయపడాల్సింది ఏమీ లేదని, వచ్చాక ఓ శుభవార్త చెప్తానని అన్నాడు. అంత ముఖ్యమైన పని ఏమిటి? ఆ శుభవార్త ఏమిటి? ఏమీ తెలీదు. వాడు ఇంకా ఇంటికి వచ్చాడా లేదా తెలియదు. వచ్చాడో లేదో ఆలోచిస్తూ తన గదిలోంచి బయటకు వచ్చాడు సర్వారాయుడు. పక్క గదిలో మనవలు 5, 7 ఏళ్ల పిల్లలిద్దరి వద్ద పడుకున్న భార్యను తలుపు తట్టి లేపాడు. ఏమిటండి, ఏమైంది? ఇద్దరు కళ్ళతో అడిగింది ఆమె. రాత్రి అబ్బాయి ఇంటికి వచ్చాడా? సందేహిస్తూనే అడిగాడు సర్వారాయుడు. తెలీదు, కోడలు ఆగండి నేను అడుగుతాను అంటూ జుట్టు ముడి వేసుకుని ఆ పక్కనే ఉన్న వివేక్ బెడ్రూమ్ తలుపు తట్టింది. కోడలు లేచి వచ్చింది. ఏమ్మా, వివేక్ వచ్చాడా? అడిగింది ఆమె. రాలేదత్తయ్య. ఎంత లేట్ అయినా ఏదో టైంకి వచ్చేసేవారు. ఏమైందో ఇంకా రాలేదు అంది కలతగా. కొడుకు ఇంటికి రాలేదని తెలియగానే సర్వారాయుడి నిద్ర మొత్తం పూర్తిగా ఎగిరిపోయింది. మనసు ఆందోళనకి గురవుతున్నా పైకి మాత్రం నవ్వుతూ ఏమవుతుందమ్మా, పనుండి ఆగిపోయి ఉంటాడు, వచ్చేస్తాడు, నువ్వు పడుకో అంటూ వెనుతిరిగాడు. భార్యను కూడా ఆమె గదిలోకి పంపించేసి
తన గదిలోకి వచ్చాడు. తన ఆందోళన కొంచెం కూడా వాళ్ళ ముందు బయటపడలేదు. గ్లాసులోకి ఒక లార్జ్ పెగ్గు విస్కీ కలుపుకొని తాగాక కానీ మనసు కుదుటపడలేదు. సెల్ ఫోన్ అందుకుని వివేక్ సెల్కి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎత్తడం లేదు. నిద్రపోతున్నాడా? మందు ఎక్కువై స్పృహలో లేదా? ఎంత నిద్రైనా ఫోన్ శబ్దానికి వాడో లేదా పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ తీయాలిగా. ఎవరో తీయకపోవడం ఏమిటి? ఏం జరుగుతుంది అసలు? సర్వారాయుడు ఆందోళన పెరిగిందే కానీ తరగలేదు. అతడి ఆలోచనలు విదురు వైపు మళ్ళాయి. వాడు హైదరాబాద్ చేరుకున్నాడని వినటమే కానీ వాడు వచ్చిన జాడ ఇంతవరకు తెలియలేదు. ఆ ధైర్యంతోనే వివేక్ బయటికి వెళ్ళొస్తున్నా తను అడ్డు చెప్పటం లేదు. అసలే వీడిది దుడుకు స్వభావం. విదురు జాడ తెలిసి వాడి కోసం వెళ్ళాడా? వచ్చి శుభవార్త చెప్తానటంలో అర్థం అదేనా? పొట్టలో పాముందని తెలిసాక పొట్టను తవ్వే ప్రయత్నం చేయకూడదు. ఎటు నుంచి కాటేస్తుందో తెలియదు. పొట్టలోంచి పాము తానుగా బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలి. ఆ తెలివితేటలు వివేక్ లేవు. పుట్టను తవ్వేయాలని ప్రయత్నించి ప్రమాదంలో పడ్డాడా? ఇక ఈ విషయంలో ఉపేక్షించలేకపోయాడు సర్వారాయుడు. వివేక్ జాడ తెలుసుకోవడానికి తమ వాళ్ళకి వరుసగా ఫోన్లు చేయటం ఆరంభించాడు. వనస్థలిపురం నుంచి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. సవాళ్ళతో బయలుదేరిన విదురు వ్యాన్ సరిగ్గా 20 నిమిషాల్లో అది సర్వారాయుడికి చెందిన మెడిక్యూర్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. మెయిన్ గేటు వద్ద 2 సెంట్రీలు కాపలా కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు. అక్కడ ఆగకుండా మరి కాస్త ముందుకెళ్ళాడు విదురు. అక్కడ రైట్ సైడ్కి కట్ చేసి పొదల కడ్డం పడి కాంపౌండ్ వాళ్ళ పక్కకు తీసుకెళ్లి వ్యాన్ ఆపాడు. డ్రైవింగ్ సీట్లోంచి దిగుతూనే పక్కనుంచుకున్న కారం పొడి డబ్బా అందుకున్నాడు. ఈ సవాలు పెద్ద సంచలనం సృష్టిస్తాయని తెలుసు. పోలీసు జాగిలాలను రంగంలోకి దించితే ఇబ్బందులు తప్పవు. అందుకే దోసులతో మిర్చి పొడిని వ్యాన్ చుట్టూ చల్లాడు. డ్రైవింగ్ సీటు మీద చల్లాడు. సవాళ్ళ మీద చల్లుతుండగా సవాళ్ళ మధ్యలో జేబుల్లోని సెల్ ఫోన్లో 1-2 అదే పనిగా మోగనారంభించాయి. వాటిని పట్టించుకోలేదు విదురు. పని ముగించి తను వస్తున్న దారి వెంట కూడా మిర్చి పొడి చల్లుకుంటూ రోడ్డు మీదకి వచ్చేశాడు. ఈ లోపల యాదగిరి తమ ఫోర్డ్ కారును రివర్స్ చేసి తీసుకువచ్చి విదురు ముందు ఆపాడు. విదురు కూర్చోగానే తూనీగలా పరుగు ఆరంభించింది అది. దారి పొడవునా మరికొంత మిర్చి పొడి చల్లి డబ్బా నవతలకు విసిరేసి చేతులు దులుపుకున్నాడు విసురు. ఇప్పుడిప్పుడే వీధుల్లో జనసంచారం మొదలవుతోంది. అదృష్టవశాత్తు విదురు సవాళ్ళ వ్యాన్ని గోడ పక్కన వదిలేయటం ఎవరూ చూడలేదు. తెల్లవారబోతోంది. మనం త్వరగా గెస్ట్ హౌస్కి చేరుకోవాలి. గో ఫాస్ట్ యాదగిరి అంటూ హెచ్చరించి రిలాక్స్గా సీటుకి చేరబడ్డాడు. యాక్సిలేటర్ను చివరంతా తొక్కేశాడు యాదగిరి. శవాన్ని తీసుకుని విదురు వెళ్ళిపోగానే కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచనలో మునిగిపోయాడు కోసలరావు. శత్రు శవాలనైతే వదిలించుకున్నాడు. చచ్చిన అపరాధారుల శవాలను ఏం చేయాలి? ఇది ఎంత తేలిక విషయం కాదు. ప్రత్యర్థుల దాడిలో వీళ్ళు చనిపోయారని చెప్పి శవాల్ని ఇళ్లకు పంపిస్తే వాళ్ళు నమ్మకపోవచ్చు. ఎంత డబ్బిచ్చినా కాంప్రమైజ్ కాకుండా పోలీసుల్ని ఆశ్రయించవచ్చు. అలా చేయటం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ. ఎంత డబ్బు పోసినా ఎంత విశ్వాసం గలవని వాళ్ళను తను సంపాదించుకోలేడు. వీరోచితంగా పోరాడి అసువులు బాశారు. వీళ్ళ కుటుంబాలకు ఏ సహాయం చేయాలన్నా వాళ్ళని ముందు దారికి తెచ్చుకోవాలి. గోపయ్య మైసమ్మ దంపతులకు బంధువులంటూ ఎవరూ లేరు. ఉన్నా వాళ్ళ నుంచి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. సమస్య పనివాళ్ళ కుటుంబాల నుంచి. కాబట్టి ఇక్కడ ఏమీ జరగలేదని మాత్రం ఎవరిని నమ్మించలేం. పోలీసులు రాక తప్పదు. దీనికి పరిష్కారం ఒకటి. అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చేశాడు కోసలరావు. తన మనుషుల దగ్గరికి పిలిచి ఏం చేయాలో వివరించాడు. వెంటనే రంగంలోకి దిగారు వాళ్ళు. కోసలరావు అవుట్ హౌస్లోకి నడిచాడు. ముందే చెప్పుకున్నట్టు కోసలరావు వెంట వచ్చిన వాళ్ళంతా అతని వద్ద పనిచేసే నమ్మకమైన లారీ డ్రైవర్లే. జరిగిన దానికి ఎంత బాధపడుతున్నా పైకి చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్న వాడొకడున్నాడు. వాడే సింహాద్రి. అరటిపండు కొలిచి ఇచ్చినట్టు
ఎలా జరిగిందో వాడొక్కడికే తెలుసు. కేవలం తన వల్ల ఇంత అనర్థం జరిగిపోయింది. మందుకి కక్కుర్తిపడి నిన్న రాత్రి తను నాగరాజుతో బార్లో కూర్చుని ఉండకపోతే ఈ అనర్థం జరిగేది కాదు. వీరోచితంగా పోరాడి వీరమరణం చెందిన పనివాళ్ల రుణం తీర్చుకోలేనిది. ఇక మైసమ్మ గోపయ్య దంపతుల శవాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గోపయ్య ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. ఏరా ఎదవా, ఇంకా తాగుతూనే ఉన్నావటగా, తాగి తగలేకపోతే ఆ డబ్బు ఇంట్లో ఇవ్వచ్చుగా, పిల్లలు పెద్దవుతున్నారు, వాళ్లకు ఏమి చేసి పెట్టవా అంటూ ఒక ఇంటి పెద్దల ఆప్యాయంగా మందలించేవాడు. రాగా సింహాద్రి, టైంకి వచ్చావు, ఓ ముద్దన్నం తినిపో, కాదన్నావంటే చంపేస్తారు అంటూ అమ్మలా లాక్కెళ్ళి కంచం ముందు కూర్చోబెట్టి భోంచేస్తే కానీ వదిలేది కాదా తల్లి. ఇంత మంచి దంపతుల్ని తిరిగి తను చూడగలడా? తాగుడు ఎంత అర్థం తెచ్చింది. దేవుడా, వీళ్ళందరి చావుకి నేను కారణమయ్యాను కదా. మరి నాగరాజు, తల్లి మీద ఒట్టేసి గట్టి తప్పావు కదరా, నిన్నేం చేస్తే పాపం ఉంది అంటూ ఆక్రోశించిపోతుంది అతడి అంతరంగం. ఒకరితో చెప్పుకోలేని బాధవాడిది. కళ్ళు జలపాతాల్లా వర్షిస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడు. ఎవరూ చూడకుండా బయటపడి వీధి చివరికి వెళ్ళి అటుగా వచ్చిన ఆటో ఎక్కేశాడు. ఇక మిగిలిన వాళ్ళు తమ యజమాని చెప్పినట్టు చకచకా పని కావిస్తున్నారు. కొందరు వీధిలోకి పరిగెత్తారు. శవాలను బయట వ్యాన్లోకి తెచ్చేటప్పుడు కింద పడ్డ నెత్తుటి మరకల్ని చెరిపేశారు. వీళ్ళు నీళ్లు పోసి క్లియర్ చేశారు. వీధి చివరి దాకా వెళ్ళి అనుమానం ఉన్న చోట నెత్తురు కనబడకుండా తుడిచారు. వీధి పొడవునా మిర్చి పొడి చల్లి లైన్ క్లియర్ చేశారు. మరికొందరు ఆవరణలోని శవాలు బయదింటిని తాకకుండా యథాతథంగా ఉంచి ఆ ప్రాంతం వదిలి మిగిలిన ఆవరణలో ఇతరుల నెత్తుటి ఛాయలు లేకుండా శుభ్రం చేశారు. అలానే బ్రాందీ బాటిల్స్ తెచ్చి శవాలు నోరు తెచ్చి లోపల పోసి అక్కడంతా గుప్పున బ్రాందీ వాసన వచ్చేలా చేశారు. 2-3 ఖాళీ బాటిల్స్ పగలగొట్టి పడేశారు. ఒక పక్క ఇదంతా జరుగుతుండగా అవుట్ హౌస్లో పరిస్థితి ఏమంటే, కోసలరావు లోపలికి వెళ్ళేసరికి శవాల పక్కన కూర్చుని రోధిస్తోంది మాన్విత. ఇది ఏడ్చే సమయం కాదమ్మా, గుండె రాయి చేసుకోవాలి తప్పదు అన్నాడు. మాన్విత దుఃఖాన్ని ఆపుకుంటూ కన్నీళ్లతో అతన్ని చూసింది. ఏమిటన్నా ఈ ఘోరం, నన్ను కన్యాదానం చేసిన పాపమా ఇది? ఈ పుణ్య దంపతుల్ని చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి అంది. చూడమ్మా, వీళ్ళంతా నన్ను నమ్ముకున్న వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు. వీళ్ళంతా పోయినందుకు నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాను. అయినా గుండెకాయ చేసుకుని నిబ్బరంగా పరిస్థితి చక్కదిద్దడానికి నా వంతు కర్తవ్యం ఎందుకు చేస్తున్నానో తెలుసా? బాధ కన్నా బాధ్యత ముఖ్యమైంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే బాధ్యత మరవకూడదు. మనసు కంట్రోల్లో ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే అందరం మునిగిపోతాం. అర్థమైందా? కానీ అన్నయ్య, వద్దమ్మా, ఇంకేం చెప్పకు. నీ పరిస్థితి నాకు అర్థమైంది. మనసు చెతరనీయకు. నువ్వు బాధపడితే విధులు తట్టుకోలేడు. వాడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మనం పోరాడలేకపోవచ్చు, కానీ మన సాయం వాడికి అవసరం. ధైర్యం అవసరం. నువ్వు ధైర్యం కోల్పోతే వాడు అప్సెట్ అవుతాడు, తప్పుడడుగు వేస్తాడు. ఆ పరిస్థితి రానీకు. వాడి భార్య కాదు నీ బాధ్యత. చావులోనూ బతుకులోనూ కలిసి ఉంటానని చెప్పే కదా వచ్చావు. ఇప్పుడు ఆ తెగింపు ఏమైపోయింది? పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. ఇప్పుడు వీళ్ళు, రేపు మనం, తర్వాత ఎవరో. చావు బతుకుల్ని దేవుడు నిర్దేశిస్తాడు, మన చేతుల్లో లేదు అంటూ ధైర్యం నీరిపోశాడు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు, అందుకే అప్సెట్ అయ్యాను అంది కళ్ళు తెరుచుకుంటూ మాన్విత. అవ్వద్దు, నిబ్బరంగా ఉండు. గడ్డ తిక్కన చరిత్ర తెలుసా? యుద్ధరంగం నుంచి వెన్ను చూపి పారిపోయి వచ్చిన తిక్కనకి స్నానానికి పసుపు నీళ్లు గాజులు ఉంచి అవమానించింది భార్య.
భర్తలో తిరిగి రోషాన్ని లేపి యుద్ధానికి పంపింది. అలా ఉండాలి నువ్వు. అంతిమ విజయం మన చేతుల్లోనే. కానీ పోరంటూ ఆరంభమయ్యాక పోరాడుతూనే ఉండాలి. విజయము వీర స్వర్గము దక్కే వరకు. ఎందుకు ఇలా జరుగుతుంది? విదుర్ జీవితమే ఎందుకు ఇలా అయింది? బాధగా అడిగింది మాన్విత. నిట్టూర్చాడు కోసలరావు. ఎందుకు ఏమిటని ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం కాదమ్మా. అలా జరిగిపోయిందంతే. నీకు విషయం తెలుసా? ఈ సృష్టిలో ఏది వృధాగా జరగదు. ప్రతి సంఘటన వెనుక ఏదో ప్రబలమైన ఒక కారణం ఉంటుంది. పోవాల్సిన వాళ్ళు పోతూ ఉంటారు, పుట్టాల్సిన వాళ్ళు పుడుతూ ఉంటారు. అది దైవ నిర్ణయం. నీకు ఉదాహరణ చెప్తాను. ఒకడు ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి లేట్ అయిపోయింది. అతడు ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాడు. కానీ బయలుదేరిన అరగంటకి ఆ విమానం కూలిపోయింది. ఒక్కరూ బతకలేదు. అప్పుడు అర్థమైంది అతనికి, తను ఇంకా బతికాలనుంది కాబట్టి దారిలో కారు ట్రబుల్ ఇచ్చి ఫ్లైట్ మిస్ అయ్యాడని. అంతదాకా ఎందుకు? నీ విషయమే తీసుకో. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చదువుకున్నావు? అప్పుడంతా ఈ లోకంలో విధుగానే వాడకుడున్నాడని నీకు తెలియదు కదా. ఒకడిని ప్రేమించావు. సవ్యంగా ఉంటే వాడిని పెళ్లి చేసుకునేదానివి. సరిగ్గా లేడే. వాడు ఎందుకు మిస్ అయ్యాడంటే నువ్వు విధుని పెళ్లి చేసుకోవాలనుంది కాబట్టి. అందుకే చెప్తున్నాను, ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే ఏ సంఘటన వృధాగా జరగదు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది అంటూ ఆపాడు. కోసలరావు మాన్వితతో మాట్లాడుతూ ఉండగానే కొందరు వచ్చి మైసమ్మ శవాన్ని బయటకు తీసుకెళ్లారు. వెనకే మరికొందరు వచ్చి గోపయ్య శవాన్ని తీసుకెళ్లారు. బయట చెంగుతో కళ్ళు ఒత్తుకుంది మాన్విత. ఆమె మనసు ఇంకా సమాధానపడలేదని గ్రహించి మరోసారి గొంతు విప్పాడు కోసలరావు. నీ మనసంతా తేరుకున్నట్టు లేదు. నీ మనసు ఇంకా తేరుకున్నట్టు లేదు. ఒక విషయం తెలుసా? రావణ యుద్ధం జరిగింది. రావణుడు అంతమైపోయాడు. రాముడు జయించాడు. కానీ ఆ యుద్ధంలో దుర్మార్గులైన రాక్షసులే కాదు, రామబంటులైన వానర యోధులు కూడా ఎందరో మరణించారు. ఒక మంచి జరిగేటప్పుడు కొంత చెడు కూడా జరగక తప్పదు. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కౌరవులు ఓడి పాండవులు నెగ్గారు. కానీ ఇరు పక్షాల్లోనూ ఎందరో మహావీరులు నశించారు. కాబట్టి ఈ సృష్టిలో అకారణంగా ఏది జరగదన్నది నిజం. ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక దైవ నిర్ణయం ఉంటుంది. కాబట్టి యుద్ధం అనివార్యమైనప్పుడు చావుల్ని చూసి భయపడడం, బాధపడడం మంచిది కాదు. జరిగిన దానికి బాధపడడం కన్నా జరగాల్సింది చూడడం ముఖ్యం. రావణ యుద్ధం లేకుంటే రాక్షసులు నశించేవారా? కురుక్షేత్ర సంగ్రామం లేకుంటే ధర్మస్థాపన జరిగేదా? విదుర్ ద్వారా దుష్టశిక్షణ జరగాల్సి ఉంది కాబట్టి దుష్టుడైన వివేక్ కన్ను ఫార్ములా మీద పడింది. సో లేచి కళ్ళు తుడుచుకో. మరణించిన వాళ్ళకి జోహార్ చేస్తూ అసురుని వాళ్ళి అర్పించడం తప్ప మన చేతుల్లో ఏదీ లేదు అంటూ బోధించాడు. అతడి మాటలతో తేరుకుంది మాన్విత. కళ్ళు తుడుచుకుంది. కోసలరావు వెంట బయటికి నడిచింది. ఇంతలో ఇద్దరు మనుషులు వచ్చి అవుట్ హౌస్లో నెత్తరంతా క్లీన్ చేసి గుర్తు లేకుండా చేశారు. సామాను ఎక్కడివక్కడ సర్దేశారు. కోసలరావు మాన్వితలు అవుట్ హౌస్లోంచి బయటకు వచ్చేసరికి సమయం 4 గంటలు. అవతల తెల్లవారనుంది. వీధుల్లో జనసంచారం మొదలైంది. మైసమ్మ గోపాయలు చేతులు కలిపి పట్టుకున్నట్టే శవాల్ని కాపలాదారుల శవాలు పక్కన పడుకోబెట్టారు. అంతా రెడీ సార్ అన్నాడు ఒకడు వచ్చి. సరిగ్గా అప్పుడే ఫోర్డ్ కారు రివ్వున వచ్చి గేటు ముందు ఆగింది. అది చూడగానే కోసలరావు మాన్విత చేయి పుచ్చుకొని గేటు దాటి కారు వద్దకు తీసుకుపోయాడు. నువ్వు కారు దిగొద్దు అంటూ విదుర్ని హెచ్చరించి మాన్వితను కారు వెనుక సీట్లోకి తోసి డోర్ మూశాడు. కోసల ఇక్కడంతా విదుర్ కథ చెప్పబోతుంటే వారించాడు. అవతల తెల్లవారిపోతుంది. ఒక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడంతా నేను చూసుకుంటాను. వెళ్ళిన పని ఏమైంది? అంతా ఓకే, థ్యాంక్ గాడ్. ఇక మీరు బయలుదేరండి. యాదగిరి ఎల్బీ నగర్లో మన బంగ్లా ఒకటి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. తాళాలు వాచ్మెన్ దగ్గర ఉంటాయి. వెళ్ళి ఎక్కడికి తీసుకుపో. నేను ఫోన్ చేసే వరకు మీరంతా అక్కడే ఉండండి. గో ఫాస్ట్ అని హెచ్చరించాడు. మరోసారి చెప్పించుకోకుండా కారు రివర్స్ చేసుకొని శరవేగంతో వెళ్ళిపోయాడు యాదగిరి. ఆ కారు అదృశ్యం కాగానే గేటు బార్లా తెరిచాడు కోసలరావు. ఇప్పుడు ఆవరణలో శవాలు వీధుల్లోకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తన సెల్ ఫోన్ అందుకుని ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అవతల నైట్ డ్యూటీ కానిస్టేబుల్ ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, పోలీస్ స్టేషన్, ఎవరు కావాలి అంటూ పెద్దగా ఆవలించడం వినిపించింది. నిద్ర పాడైందన్న కోపం అతని ప్రశ్నలో ధ్వనించింది. హలో, నేను ఒపెరారీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎండి కోసలరావుని. ఎస్ఐ గారు ఉన్నారా? ఉందాక అడిగాడు. ఆ మాటలతో అవతలి వ్యక్తి నిద్ర మొత్తం ఎగిరిపోయినట్టుంది. సారీ, మీరా? ఏమిటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఎస్ఐ గారు ఉదయం వస్తారు చెప్పాడు. మీరు వెంటనే గెస్ట్ హౌస్ ఉంది కదా, మా పని వాళ్ళ గారు తెల్లవారు దాగి ఆ మత్తులో ఒకరినొకరు నరుక్కుని చనిపోయారు. వెంటనే రావాలి. అలాగా, వచ్చేస్తాం సార్, ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను అంటూ లైన్ కట్ చేశాడు అవతల కానిస్టేబుల్. పోలీసులకు ఫోన్ చేశాక తన సెల్ ఫోన్ పక్కన అడిగిచ్చి మరణించిన కాపలాదారులను ఫోన్లు కొట్టి తప్పదాగి వాళ్ళల్లో వాళ్ళు నరకు చనిపోయారని తెలిసి వెంటనే గెస్ట్ హౌస్కి రావాల్సిందిగా చెప్పమన్నాడు. ఒక పక్క ఫోన్లు చేస్తుండగానే కొందరు శవాల దగ్గర చేరి ఒక్కసారిగా గుండెలు బాదుకుని ఎడవటం ప్రారంభించారు. చనిపోయిన వాళ్ళ గురించి అందరికీ బాధగానే ఉన్నా ముందు జాగ్రత్తతో అంతా ఒక పథకం ప్రకారం జరిపించాడు కోసలరావు. ఒక్కసారిగా ఏడుపు శబ్దాలు వినరావడంతో చుట్టుపక్కలలో అలికిడి మొదలైంది. అప్పుడే పక్కల మీద నుంచి లేస్తున్నారు జనం. కొందరు ఇంకా ముసుగును తన్ని నిద్రపోతున్నారు. పాల ప్యాకెట్ల కోసం వీధిలో వచ్చిన వాళ్ళు దృష్టి ఇటు పడింది. కాంపౌండ్లోకి దొంగి చూసిన మొదటి వ్యక్తికి ఇవ్వనరచాడు. అంతే, గెస్ట్ హౌస్ ఆవరణలో నరకు చచ్చారన్న వాత దావానన్న ఆ వీధిలో వ్యాపించి పక్క వీధులకు పరుగు తీసింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. చుట్టుపక్కల జనం గెస్ట్ హౌస్ వైపు పరుగులెత్తడం ఆరంభించారు. ఉదయం 7 గంటలకి సర్వారాడికి ముందుగా తెలిసింది ఆ శుభవార్త. ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీ గేట్ నుంచి కొంత దూరంలో తమ కంపెనీ వ్యాన్ ఒకటి గోడ పక్కన అనేక సవాల్తో ఉంచబడిందన్నది ఆ వార్త సారాంశం. అది వింటూనే సర్వారాడికి షాక్. తెల్లవారిన వివేక్ జాడ తెలియకపోవటం, ఇప్పుడు సవాలు గురించి సమాచారం అందటంతో కలవరపడిపోతూ ఇంట్లో కూడా చెప్పకుండా హడావిడిగా ఫ్యాక్టరీకి బయలుదేరాడు. శవానికి ఆ వ్యాన్ని గుర్తించింది ఉదయం. హడావిడిగా ఫ్యాక్టరీకి బయలుదేరాడు. నిజానికి ఆ వ్యాన్ని గుర్తించింది ఉదయం 6:30 గంటలకి. ఆ టైంలో వాచ్మ్యాన్ డ్యూటీ మారుతారు. అలా డ్యూటీకి అటు వెళుతున్న సెంట్రీ కంటపడింది ఆ వ్యాన్. దారిన పోయేవాళ్ళు చాలామంది చూసినా పట్టించుకోలేదు. కంపెనీ వ్యాన్ అలా గోడ పక్కకు ఉండటం ఏమిటో అర్థం కాక దగ్గరికి వెళ్ళి చూడగానే లోపల కుప్పలుగా పడిన శవాలు కనిపించాయి. దాంతో శవాల సంగతి వెలుగు చూసింది. పరుగున వెళ్ళి డ్యూటీలో ఉన్న సెంట్రీకి చెప్పాడు. ఆ వ్యాన్ ఏమిటో, అది రాత్రి ఎప్పుడు వచ్చిందో కూడా వాడికి తెలియదు. మెడికల్ ఫ్యాక్టరీ మేనేజరు, ఇన్ఛార్జి, ఇంకా కొందరు అధికారులు ఫ్యాక్టరీ సమీపాల్లోనే నివసిస్తున్నారు. ఫోన్లు చేయగానే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. పోలీసులకు ఫోన్ చేస్తూ అలాగే సర్వారాడికి ఫోన్ చేసి జరిగిన దారుణం వివరించారు. సర్వారాడి కారు ఫ్యాక్టరీని చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా జనసందోహంగా ఉంది. పోలీసులు జనాన్ని దూరంగా తరుముతూ కంట్రోల్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు వచ్చేశారు. ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వ్యాన్ నుంచి ఒక్కో శవాన్ని తీసి బయట వరుసగా ఉంచుతున్నారు. 2 ఎస్ఐలు, ఒక సిఐ అదంతా పర్యవేక్షిస్తున్నారు. సర్వారాయుడు అక్కడ కారు దిగేసరికి పరిస్థితి అది. ఒక్కో శవాన్ని చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. వాళ్ళు చచ్చినందుకు కాదు, వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు గుర్తుకొచ్చి వాళ్ళంతా కరడుగట్టిన కిరాయి హంతకులు. వాళ్ళల్లో చాలామంది పోలీసులకు దొరకకుండా తప్పించుకు తీరుతున్న వాళ్లే. ఆ హంతక ముఠా సర్వారాయుడి ఫ్యాక్టరీ వ్యాన్లోకి శవాలుగా ఎలా వచ్చారు, వీళ్ళని ఎవరు చంపారు, ఎవరికి అంత చిక్కటం లేదు. కారు దిగిన సర్వారాయుడు గుండె చిక్కుపట్టుకున్నాడు. సిఐ వచ్చి విష్ చేశాడు. వీళ్ళంతా కరడుగట్టిన హంతకులు, మీ వ్యాన్లో సవాలుగా పడున్నారు. ఏం జరుగుంటుంది సార్ అని అడిగాడు సిఐ. అదే అర్థం కావటం లేదు, ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు సర్వారాయుడు.
అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. బయటకు తీస్తున్న ఒక్కో శవాన్ని ఆందోళనగా చూస్తున్నాడు. వాళ్ళల్లో తన కొడుకు ఉండకూడదని మొక్కుకుంటున్నాడు. క్రమంగా 12 శవాలు బయటపడ్డాయి. ఒకే ఒక శవం లోపల ఉంది. దాన్ని కూడా బయటికి తీశారు. అది వివేక్ శవం. కొడుకు శవాన్ని చూడగానే అనరుస్తూ గుండె పట్టుకున్నాడు సర్వారాయుడు. గొంతులో దిగబడిన డాగర్ అలానే ఉంది. ఒంటి మీద 4 బుల్లెట్ గాయాలు వేరే ఉన్నాయి. అంతమంది చనిపోయినా చలించని సర్వారాయుడు కొడుకు శవాన్ని చూడగానే చలించిపోయాడు. నోట మాట పెగలలేదు. గుండె పట్టుకుని అలాగే నెలకు ఒరిగిపోయాడు. పరిస్థితి గమనించి వెంటనే ఆయన వచ్చిన కారులోనే 2 పోలీసులు వెంటబడి శరవేగంతో ఆసుపత్రికి తరలించారు. ఫోన్ చేసిన అర్ధగంట లోపలే దుమ్ము తెగలు రేపుతూ దూసుకొచ్చేసాయి పోలీస్ జీపులు. అప్పటికే ఆ వీధి జనసంద్రంలా ఉంది. వీధిలోనూ గోడల మీద చుట్టుపక్కల మెడల మీద జనం. ఆవరణలోకి చుట్టుకొచ్చేసి అక్కడ పడున్న శవాన్ని చూస్తున్నారు. గోపయ్య మైసమ్మల మంచితనం గురించి, కాపలాదారుల ఉదార స్వభావం గురించి చెప్పుకుని బాధపడుతున్నారు. కోసలుగా వాసించిన ఎఫెక్ట్ వచ్చేసింది. ప్రత్యర్థుల ఆనవాళ్ళు లేకుండా చేసి డాగ్ స్క్వాడ్కి దొరకకుండా మెచ్చి పొడి చెల్లించాడు. ఆ పైన జనసందోహం వచ్చేసింది కాబట్టి పోలీసులు అనుమానించే అవకాశమూ లేదు. పోలీసులు రంగప్రవేశంతో జనం దూరంగా పరుగులు తీశారు. ఆవరణ నుంచి అందరినీ బయటకు తరమాడు. మీడియా వాళ్ళు కూడా వచ్చేసారు. ఎవరి పనులు వాళ్ళు చక్క కావిస్తున్నారు. ఏం జరిగింది సార్? పాపం వృద్ధ దంపతులు, వీళ్ళు కూడా హత్యకు గురయ్యారు. రాత్రి ఏమైంది? కౌశల్గా ప్రశ్నించాడు సిఐ. అదే సార్ ఆశ్చర్యం. ఇవి హత్యలు కాదు, చిన్నపాటి దొమ్మి. ఎందుకో తెలీదు. మా కాపలా మనుషులు 4 ఎక్కువగా తాగేసి భోజనాలు కూడా చేయకుండా పడుకున్నారట. 11 గంటలకి మైసమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఉదయానికి తాగింది దిగిపోతుందిలే, నేను వచ్చి వాళ్ళని మందలిస్తానని చెప్పాను. అయితే తెల్లవారుజామున 3-4 గంటల మధ్య గోపయ్య మరోసారి నాకు ఫోన్ చేశాడు. అయ్యా, పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళంతా కొట్లాడుకుంటున్నారు, కత్తులు కర్రలు తీస్తున్నారు, నరకు చేస్తారని భయంగా ఉంది అని చెప్పాడు. నేను వస్తున్నాను, మీరు వాళ్ళకి దూరంగా ఉండండి అని హెచ్చరించి కొందరు మనుషుల్ని తీసుకుని బయలుదేరి వచ్చాను. కానీ నేను వచ్చేసరికి అంతా అయిపోయింది. పెదవులు ఎందుకు గొడవ పడ్డారో ఏమో, కత్తులతో ఎగబడుతుంటే వారించిపోయిన ముసలాళ్ళని కూడా నరికి తమలో తాము నరుక్కుని వచ్చారు అంటూ అనుమానం రాని విధంగా సర్ది చెప్పాడు. అంతేకాదు, సిఐని పక్కకు తీసుకెళ్ళి, సార్, ఇది మా పరువు ప్రతిష్టలకు సంబంధించిన ప్రశ్న. దీన్ని లోతుగా తీసుకుని పరిశోధన కేసులు కోర్టు అంటే మా పరువు పోతుంది. కోర్టుల చుట్టూ తిరగలేము. చూస్తున్నారుగా, ఇక్కడ బయట వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. సో ఈ విషయంలో కేసులు ఎంక్వైరీలు ఏమీ లేకుండా త్వరగా ముగించేయండి. ప్రస్తుతం ఇది ఉంచండి అంటూ 50,000 చేతిలో పెట్టాడు. ఓకే సార్, బట్ అది చాలదు, చాలామందిని మేనేజ్ చేయాలి, మొహమాటం లేకుండా చెప్పాడు సిఐ. మీరు చేయాలే కానీ ఆ విషయంలో లోటు కానివ్వను. సాయంత్రం 3 లక్షలు పంపిస్తానంటూ మాటిచ్చాడు కోసలరావు. మీ బాధ అర్థమైంది సరే. ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి, మీరేం వరీ కావద్దు, అంతా నేను చూసుకుంటాను. బట్ 5 లక్షలకి ఫిగర్ రౌండ్ చేయండి అన్నాడు సిఐ. ఓకే, కానివ్వండి. కోసలరావు మాట ఇవ్వగానే 50,000 కరెన్సీ కట్టని జేబులోకి తోసి అక్కడి నుంచి హుషారుగా కదిలాడు సిఐ. అందులో మరణించిన వారి తాలూకు బంధువర్గం వచ్చి చేరుకుంది. ఒక్కసారి ఏడుపు రోదనలతో నిండిపోయింది ఆ ప్రాంతం. కోసలరావు ఒక్కో కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కుటుంబానికి 20 లక్షల సాయం అందించబోతున్నట్టు అక్కడే ప్రకటించాడు. అబిడ్స్లోని ఒక హోటల్ టిఫిన్ తీసుకుంటున్నాడు ఏసీపీ నవీన్ పాండే. ఎప్పటిలాగే ఒక పక్కగా చేతులు కట్టుకొని నిలబడున్నాడు సార్జెంట్ గణేష్. అలా నిలబడొద్దని ఏసీపీ చెప్పినా వాడు వినిపించుకోడు. అదే పద్ధతి. అప్పటికి ఉదయం 8 గంటలు దాటిన సమయం. లేటుగా పడుకోవటంతో ఉదయం లేటుగా లేచాడు ఏసీపీ.
స్నానాదులు ముగించుకొని బయటకు వచ్చేసరికి ఆ టైం అయింది. ఎదురుగా టీవీలో ఏదో కామెడీ షో జరుగుతోంది. కింద స్క్రోలింగ్ లెటర్స్ వంక యథాలాపంగా చూసి ఉలిక్కిపాటు చెందాడు ఆయన. ఒకే గణేష, నువ్వు చెప్పినట్టే అయిందిరా అన్నాడు టిఫిన్ తినటం మర్చిపోయి. ఏమైంది సార్ అడిగాడు గణేష్. అదేరా సుడిగాలి, నివురు గప్పిన నిప్పు. సుడిగాలి వీచింది, ఇక నిప్పు కనపడాలి. ఒకసారి టీవీలో స్క్రోలింగ్ చదువు అంటూ గబగబా టిఫిన్ ముగించడం ఆరంభించాడు. గణేష్ కళ్ళు స్క్రోలింగ్లోని అక్షరాల వెంట పరిగెత్తాయి. ఆశ్చర్యంతో అలా నిలబడిపోయాడు. ప్రముఖ వ్యాపారవేత్త సర్వారాయుడు కొడుకు వివేక్ దారుణ హత్యకు గురయ్యాడు. 12 మంది కిరాయి హంతకులు హతం. ప్రముఖ మెడికల్ ఫ్యాక్టరీ గోడ వద్ద శవాలతో వ్యాన్. మరో సంఘటనలో రాత్రి వనస్థలపురంలోని ఓ గెస్ట్ హౌస్ ఆవరణలో తప్పదాగిన కాపలా వాళ్ళు 5 తమలో తాము కత్తులతో నరుకుని మరణించారు. వారిని మారించబోయిన వృద్ధ దంపతులకు కత్తిపోట్లు, మరణం. ఆ 2 సంఘటనల గురించి స్క్రోలింగ్లో చదివి షాక్ అయ్యాడు గణేష్. అతడి మెదడు వేగంగా పనిచేయటం ఆరంభించింది. ఈ లోపల టిఫిన్ ముగించి లేచాడు ఏసీపీ. చదివావు కదా, త్వరగా టిఫిన్ చేసిరా, మనం వెంటనే సర్వారాయుడి మెడికల్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళాలి అంటూ కాఫీ తాగకుండానే కారు వద్దకు వెళ్ళిపోయాడు ఆయన. 10 నిమిషాల్లోనే తన టిఫిన్ కూడా ముగించి బిల్లు చెల్లించి 2 పేపర్ కప్పుల్లో కాఫీ తీసుకుని బయటకు వచ్చాడు గణేష్. అప్పటికే కారులో స్టీరింగ్ వెనక ఉన్నాడు ఆయన. మీరు కాఫీ తాగకుండా వచ్చేసారు, తీసుకోండి సార్ అంటూ ఒక కప్పు ఏసీపీ నవీన్ పాండేకి అందించి తను బయట నిలబడ్డాడు సార్జెంట్ గణేష్. వచ్చి కూర్చుని తాగొచ్చుగా విసుక్కున్నాడు ఆయన. పేపర్ తెస్తాను సార్, ఏం జరిగిందో వివరంగా రాస్తారు కదా అన్నాడు గణేష్. పేపరు ఎరా, చాలా తెలివిగా ఉంటావు, అప్పుడప్పుడు పప్పులో గాలేస్తావు స్టూపిడ్. అర్ధరాత్రి దాటాక ఎప్పుడు జరిగిన సంఘటనలు ఇవాళ పేపర్లో ఎందుకుంటాయి? రేపు పేపర్లో వస్తాయి, రా కూర్చో అంటూ కసురుకున్నాడు నవీన్ పాండే. మీరు చెప్పింది కరెక్టే సార్, అప్పుడప్పుడు మైండ్ సరిగా పనిచేయటం లేదు అంటూ గబగబా కాఫీ తాగేసి కారులో కూర్చుని డోర్ మూసాడు. ఏసీపీ కూడా కాఫీ తాగి సిగరెట్ ముట్టించుకున్నాడు. కార్ స్టార్ట్ చేయకుండా గణేష్ వంగ తీశాడు. రిపేర్కి పంపించేద్దామా అడిగాడు. దేని సార్ అర్థం కాక తెల్ల ముఖం వేసుకుని అడిగాడు. అదేరా, అప్పుడప్పుడు మైండ్ సరిగా పనిచేయడం లేదంటున్నావుగా అన్నాడు. అంటే ఏమిటి సార్? మెంటల్ ఆసుపత్రికి పంపించి షాక్ పెట్టిస్తారా ఏమిటి? వదిలేండి, నేనే సరిగా ఆలోచిస్తాను. గుడ్, బాగా ఆలోచించి చెప్పు. స్క్రోలింగ్ చదివావు కదా అన్నాడు. బాగా చదివానండి. ఏం అర్థమైంది? 13 హతమారిపోయారు. కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేక గుండెపడుతూ సర్వారాయుడు ఆసుపత్రి పైన అయ్యాడు. సర్వారాయుడు? అవునండి, నేను చదివాను, స్క్రోలింగ్లో ఉంది. ఓకే, ఎవరు చదువుంటారు? లేదు సార్, కావాలని వీళ్ళెవరూ చంపలేదు. వీళ్ళే చంపాలని వాడి దాడి చేసి ప్రత్యర్థి చేతిలో తెచ్చారు. తెలివిగా శవాల్ని వాళ్ళు వ్యాన్లోనే పడేసి తెచ్చి గోడ దగ్గర వదిలేశారు. ప్రత్యర్థి ఎవరై ఉంటారు? ఇంకెవరు సార్? విదుర్. అదేరా ఆశ్చర్యంగా ఉంది. మనం ఎంత ప్రయత్నించినా దొరకని విదుర్ జాడ వీళ్ళకెలా తెలుసుంటుంది? తెలుసుంటుంది సార్. పుట్టలో పాము జాడ మరో పాముకేగా తెలుస్తుంది. ఏరా, పుట్టలు పాములు ఈ చెత్త ఉపమానాలు వద్దు. వాస్తవం అంటావా? తప్పదాగితే నరకు చేస్తారా? ఆపబోయిన ముసలాళ్ళని కూడా చంపేస్తారా? ఇది వాస్తవంగా అనిపించడం లేదు కదూ? లేదనలేం సార్ అన్నాడు గణేష్. నీతో వచ్చిన చిక్కే ఇదిరా, చెప్పాగా. ఒక్కసారి అర్థం కావు. పాజిటివ్గా మాట్లాడతావు అనుకుంటే నెగిటివ్ టచ్ ఇస్తావు. చెప్పరా, వాళ్ళు నరకు చావటం నిజమంటావా అని అడిగాడు. అంటే తప్పే లేదు సార్, ఎందుకంటే రోజులు అసలే బాగాలేదు. పొరపాటున 2 గొడవ పడేవాళ్ళని వారిస్తే 2 కలిసి ఆ పెద్ద మనిషిని చితకతనిన సంఘటనలు ఉన్నాయి. కత్తులతో దాడికి దిగిన వాళ్ళని వద్దుగా నరకు చావకండిరా అని వారించిన పాపానికి వాడినే కత్తులతో పొడిచి చంపిన సంఘటనలు ఉన్నాయి. అందులోనూ తప్పదాగి గొడవ పడుతున్న వాళ్ళ మధ్యకి అస్సలు పోకూడదు. వెరీ డేంజర్ సార్. ముసలి దంపతులు చేసిన తప్పు అదే. వివరణ ఇచ్చాడు గణేష్. ఏమిట్రా, అనుభవసారమా? వ్యంగ్యంగా అడిగాడు ఏసీపీ. అవును సార్,
బాబు కొడుకు ఆస్తి కోసం కలబడుతుంటే బుద్ధి తక్కువై విడదీయబోయి తన్నులు తిన్నాను. ఫుల్ కోటింగ్. ఎలా మర్చిపోతాను సార్? నీ అనుభవాల్ని మూటగట్టి AK-47 గన్తో కాల్చిపారేయాలనేదిరా. స్టూపిడ్. టైం వేస్ట్ చేయక విషయానికి రా. ఇప్పుడు ఈ క్షణంలో గెస్ట్ హౌస్ సంఘటన గురించి నేనేమనుకుంటున్నానో చెప్పి చూద్దాం. చెప్పగలిగితే నాతో తీసుకువెళతా, లేదంటే నిన్నిక్కడే కారులోంచి దించేసి ఛార్జీలు ఇచ్చి విజయవాడ పంపించేస్తాను. కమాన్, చెప్పు. ఇది అన్యాయం సార్. షటప్. అడిగిన దానికి చెప్పు. నా మైండ్లో ఏముందో ఖచ్చితంగా చెప్పాలి. చెప్పడానికి ఏముంది సార్? రెండు కలిపితే 4 అన్నట్టు 2 వేర్వేరు సంఘటనలు ఒకే సంఘటనగా భావిస్తున్నారు. తడబడకుండా వెంటనే చెప్పాడు గణేష్. పొడిగా కాదు, వివరంగా చెప్పాలి. చెప్పాను సార్. సరైన ఆధారాలతోనే ఎదురు కోసం మనం హైదరాబాద్ వచ్చాం సార్. కోసలరావుని అడిగితే విదురు గురించి తనకేమీ తెలియదన్నాడు. శర్మారాయణని అడిగితే విదురుతో తమకు ఎలాంటి విరోధం లేదన్నాడు. ఇద్దరిలో ఎవరూ మనకి సహకరించలేదు. కానీ ఇప్పుడు జరిగిన 2 వేర్వేరు సంఘటనలు కలిపి చూస్తే ఏమి జరిగిందన్న విషయం మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతోంది. విదురుకి కోసలరావు షెల్టర్ ఇవ్వటం నిజం. వాళ్ళని తన గెస్ట్ హౌస్లో రహస్యంగా దించాడు. అది కనిపెట్టిన వివేక్ హంతక ముఠాతో గెస్ట్ హౌస్ మీద దాడి చేశాడు. ఆ దాడిలో కాపలా వాళ్లతో సహా వృద్ధ దంపతులు చనిపోయారు. వివేక్తో సహా అందరినీ చంపేసిన విదుర్ వాళ్ళ వ్యాన్లోనే శవాన్ని తెచ్చి వాళ్ళ ఫ్యాక్టరీ గోడ పక్కన వదిలిపోయాడు. స్థూలంగా ఇదే సార్ మీ ఆలోచన. గణేష్ విశ్లేషణకు మెచ్చుకుంటూ అతని భుజం తట్టాడు ఏసీపీ. వెల్, కరెక్ట్గా చెప్పావా. కాస్త అటు ఇటు అయినా మొత్తానికి ఇలాగే జరిగి ఉంటుందని నా అంచనా. తప్పదు. నచ్చావు, కీప్ ఇట్ అప్. బట్ మనకి ఈ కేసు పూర్వాపరాలు సుక్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఒక అంచనాకు వస్తున్నాం. కానీ ఈ విషయంలో ఇక్కడ పోలీస్ అధికారులు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. చూద్దాం అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు ఏసీపీ. సార్, నాదో డౌట్ దారిలో అడిగాడు గణేష్. ఏమిటి? విదుర్ మాన్వితలు ఇంకా గెస్ట్ హౌస్తూనే ఉండుంటారా? ఇంపాసిబుల్. ఇంత జరిగాక ఇంకా ఎందుకుంటారు అక్కడే? ఎప్పుడో ప్లేస్ మార్చేస్తుంటారు. ఆ ప్లేస్ తెలియాలంటే కోసలరావు మనకి సహకరించడు. ఉండాలిరా, ప్రతి మనిషికి ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలి అంటూ నవ్వాడు ఏసీపీ. కారు ట్రాఫిక్లో మెత్తగా దూసుకుపోతూనే ఉంది. ఎల్బీ నగర్లోని బంగ్లా మెయిన్ రోడ్డుకి ఎడంగా చిన్న వీధిలో ఉంది. చుట్టూ ఆవరణ తక్కువ కానీ చూడముచ్చటగా ఉంది. గేటుకు అటు ఇటు 2 పెద్ద వేప చెట్లు, కాంపౌండ్ గోడ లోపల అటు ఇటు 4 యూకలిప్టస్ చెట్లు ఎత్తుగా పెరుగున్నాయి. పొట్టుకో వద్ద కుండీల్లో పెంచిన కొన్ని కోటన్ మొక్కలు కనిపిస్తున్నాయి. పూల మొక్కలంటూ ఏమీ లేవు. గేట్ నుంచి 10 గజాల దూరంలోనే పోర్టుకో ఉంది. నర్సరీపురం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరిన ఫోర్డ్ కారు సరాసరి అక్కడికి చేరుకునేసరికి తెల్లవారుతుంది. అక్కడి వాచ్మెన్ యాదగిరికి తెలిసినవాడే. ఫ్యాక్టరీలో కారు ఆగటం చూసి పరుగున వచ్చాడు. కోసలరావుకి ఫోన్ చేసి ఫోన్ వాచ్మెన్కి ఇచ్చాడు యాదగిరి. ఆయన ఏం చెప్పాడు ఏమిటో ప్రశ్నలు ఏమీ వేయకుండా బంగ్లా తలుపులు తెరిచాడు. అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన ఏసీ బెడ్రూమ్లోకి వారిని తీసుకెళ్ళాడు యాదగిరి. కారు డిక్కీలోని లగేజ్ లోనకు చేర్చబడింది. మీకు ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది బాబు. స్నానాలు చేసి రిలాక్స్ కండి. నేను వెళ్ళి టిఫిన్ అది ఏర్పాట్లు చేస్తానంటూ అన్నాడు యాదగిరి. దానికేం తొందర లేదు. రాత్రంతా నిద్ర లేదు నీకు. ముందు స్నానం చేసి ఫ్రెష్ అప్ కా, తర్వాత టిఫిన్లు. ఈ పగలంతా నిద్రపోయినా నీ అలుపు తీరదు అన్నాడు విదుర్. 1 గంట లోపల అంతా స్నానాలు చేసి టిఫిన్లు కాఫీలు తీసుకున్నారు. మీకేమన్నా కావాలంటే వాచ్మెన్ని పిలిచి చెప్పండి బాబు. వాడి పేరు బాలు. నేను వెళ్ళి 1 గంట నిద్రపోతాను అని చెప్పి వచ్చేసాడు యాదగిరి. బెడ్రూమ్ తలుపు మూసి బోల్ట్ వేశాడు విదుర్. కిటికీలు కూడా బంధించి కర్టెన్లు మూశాడు. గదిలో ఏసీ మూలంగా హాయిగా ఉంది. బెడ్ మీదకి చేరి మాన్విత పక్కన పడుకున్నాడు. లాలనగా ఆమె దగ్గరికి తీసుకుని కళ్ళలోకి తీశాడు. చాలా భయపడిపోయావు కదూ అడిగాడు. అవునన్నట్టు తలూపింది. అలాగని పెరిగిదాన్ని కాదు, నీ దారికి అడ్డుగాను.
చావో బతుకో నీతోనే, ఐ లవ్ యూ విదురుంది. థ్యాంక్ యూ మన్వి, ఈ పరిస్థితిలో నువ్వు భయపడితే తట్టుకోలేను. కోసలరావు అన్నయ్య కూడా అదే చెప్పాడు. గోపయ్య మైసమ్మల శవాల్ని చూసి ఏడుస్తుంటే ధైర్యం నిలిపోసాడు. చెప్పింది మాన్విత. వాడి రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేను. రెస్ట్ తీసుకుని నన్ను కాపాడుతూ వచ్చాడు. ఓకే, వాట్ నెక్స్ట్? సర్వరాయుడు ఆ ముసలి నక్కను కూడా వేసేస్తే ముగిసిపోతుంది. ఎంత రుసుగా పోసుకుని కోట్లకు పడగలెత్తిన రాక్షసుడు. వాడి చావు కూడా నా చేతిలోనే రాసిపెట్టి ఉంది. అది కూడా పూర్తయితే తర్వాత మనం ఏ ఉత్తరాది రాష్ట్రానికి పారిపోయి రహస్యంగా సెటిల్ అయిపోదాం. అక్కడ నువ్వు, నేను మన పిల్లలు కొంతకాలం ఆగి అమ్మను కూడా మన వద్దకు తీసుకుపోదాం. ఈ దేశం కోసం, ప్రజల కోసం నేను ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయాల్సి ఉంది. ఓకే, టైం 8 దాటింది. విశ్రాంతి కావాలి, నిద్రపో. లాలనగా చిత్తు నిమిరింది. నువ్వు పక్కనుంటే అంత సులువుగా నిద్ర వస్తుందా అన్నాడు అల్లరిగా. అయితే పక్క గదిలోకి వెళ్ళిపోనా? ఎలా వెళతావు? నేను వదలనుగా అంటూ కౌగిలించేశాడు. సిగ్గుతో అతడి గుండెల్లో ముఖం దాచుకుంది మాన్విత. హాస్పిటల్. సర్వరాయుడు ఆరోగ్యం తెలుసుకోవటం కోసం ఆయన భార్య వియ్యంకుడు, ఆయన భార్య ఇంకా నియర్ అండ్ డియర్ అంతా ఆత్రంగా బయట ఎదురు చూస్తున్నారు. కోడలు మనవలిద్దరూ మాత్రం రాలేదు. ఆమె పిల్లలతో ఫ్యాక్టరీ వద్ద భర్త వివేక్ చవం దగ్గర ఉండిపోయింది. ఆసుపత్రిలో చేర్చి అప్పటికే 2 గంటలు దాటిపోయింది. నర్సులు, డాక్టర్లు హడావిడిగా అటు ఇటు పరుగులు తీయటమే కానీ రిజల్ట్ ఎవరూ చెప్పటం లేదు. ఆయన బతుకుతాడో లేదో కూడా తెలియక క్షణానికి ఉత్కంఠత పెరిగిపోతుంది అందరిలో. విషణ్ణ వదనాలతో ఏం వినాల్సి వస్తుందని ఎదురు చూస్తున్నారంతా. సుమారు 9-10 నిమిషాలకు ఆయనకు చికిత్స నిర్వహించిన ప్రధాన వైద్యుడు తిరిగ్గా బయటకు వచ్చాడు. మా వారికి ఎలా ఉంది డాక్టర్? కన్నీళ్లతో అర్థించింది సర్వరాయుడు భార్య. ఏడ్చి అప్పటికే ముఖం వాచిపోయి ఉంది ఆమెకు. మీరేమీ కంగారు పడకండి అమ్మా, హీ ఈజ్ ఆల్ రైట్ అంటూ ఆయన చెప్పగానే అక్కడ ఎవరి మనసులు కుదుటపడలేదు. భయపడకండి, ప్రమాదం తప్పిపోయింది. కానీ ఆయన బతికించడానికి పోరాడాల్సి వచ్చింది. ఆపరేషన్ పడుతుందనుకున్నాం, ఆ అవసరం లేకపోయింది. బట్ సివియర్ స్ట్రోక్. ఇంకోసారి వస్తే బతకటం కష్టం. జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్ని ఇన్సెంటివ్ కేర్లోకి మారుస్తున్నారు. వారం రోజుల వరకు ఆయన బెడ్ దిగడు. మీలో ముఖ్యమైన వాళ్ళు ఒకరిద్దరు మాత్రం వెళ్ళి ఆయన్ని చూడొచ్చు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు. పేషెంట్ని ఇంటెన్సివ్ కేర్లోకి మార్చాక నర్సు పిలిచింది. ఆయన భార్య వియ్యంకుడు దంపతులు మరో 2 కలిసి 5 లోపలికి పంపించింది. 5 లోపలికి అనుమతించింది. మిగిలిన వాళ్ళు గ్లాస్ వాల్ వెనక నుంచి లోపలికి చూశారు. బెడ్ మీద చలనరహితంగా పడుకున్నాడు సర్వరాయుడు. మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. కళ్ళు మూసుకునే ఉన్నాయి. అందరినీ చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దుఃఖిస్తున్న భార్యను చేయి అదిమి ఓదార్చాడు. కోడలు మనవలు ఎక్కడ? చుట్టూ చూస్తూ హీనస్వరంతో అడిగాడు. తను రాలేదండి, భర్త శవం దగ్గరే ఉంది ఏడుస్తూ చెప్పింది భార్య. బాధగా కళ్ళు మూసుకున్నాడు సర్వరాయుడు. 3 నిమిషాల తర్వాత అందరినీ బయటకు వెళ్ళమని చెప్పింది నర్సు. అంతా వెళ్ళిపోతుండగా వియ్యంకుడిని సైగ చేసి దగ్గరికి పిలిచాడు సర్వరాయుడు. ఏమిటి బావా, ఏమన్నా తేవాలా? దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన. మొండి మస్తాన్ని రమ్మని కబురు పెట్టాలి. ఫ్యాక్టరీ మేనేజర్కి ఫోన్ చేసి చెప్తే చాలు, వాడు పంపిస్తాడు. ఇక్కడికి రమ్మని చెప్పాలి అన్నాడు. ఏమైంది మస్తాన్ పేరు చెప్తే? మొండి మస్తాన్ పేరు చెప్తే గండిపేట ప్రాంతంలో గబగబా వణుకుతారు. వారి చేతి కింద పెద్ద ముఠా ఉంది. నేరగాళ్ళు, హంతకులకు రాజు లాంటివాడు. అతడితో ఆయనకు పని ఏమిటో అర్థం కాకపోయినా సరే బావా చెప్తాను అంటూ తను బయటకు నడిచాడు ఆయన. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా కథ 9వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.